పాలింపుడు. గింజలనిచ్చు మొక్కలన్నీ, విత్తనములున్న పండ్లునిచ్చు చెట్లన్నీ మీకు ఆహారమగును. కానీ నేల మీది క్రూర మృగములకు, ఆకాశమునందలి పక్షులకు, నేల మీద ప్రాకిడి జంతువులకు, శ్వాస జీవులన్నిటికీ పచ్చని మొక్కలు ఆహారమగును అని వారితో అనెను. ఆ ప్రకారమే జరిగెను. దేవుడు తాను చేసిన సృష్టి అంతయు చూచెను. ఆయన కంటికి అది చాలా బాగుగా నుండెను. అది 6వ రోజు. ఈ విధముగా ఆకాశము, భూమి సమస్త వస్తువులతో సంపూర్ణముగా రూపొందెను. 7వ నాడు దేవుడు తాను చేయుచున్న పనిని ముగించెను. ఆనాడు విశ్రాంతి పొందెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అందరూ లేచి నిలబడండి. ఈరోజు చదివే పట్టణాలకి మనందరము కూడా చాలా అలర్ట్గా ఉండాలనేసే మన తల్లి తిరుసభ మనకి చక్కటి దైవార్చన క్రమాన్ని ఇలా ఏర్పాటు చేస్తుంది. ఇంత దూరము మనము ఈ రాత్రి సమయంలో ఇక్కడికి వచ్చింది దయచేసి నిద్రపోయి మనము దేవుని కృపను కోల్పోకుండా, రక్షణ చరిత్ర వినకుండా మనము కాకుండా ఉండకూడదని మరి ప్రతి పట్టణానికి మనందరికీ ఒక పాట, తదుపరి అందరూ లేచి నిలబడి ఈ యొక్క వాక్యము ప్రార్థన చేసి అందరూ కూడా మరొకసారి మీరు కూర్చొని లేవటం అన్నది, దయచేసి కూర్చోవటం ప్రారంభించారంటే అంతే మన యొక్క నిద్ర ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ యొక్క వాక్యము మనందరము కూడా మేల్కొని ఆలకించాలని మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా 2వ పట్టణానికి ముందు ప్రార్థించదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరం, నీవు సృష్టించిన వాటినన్నిటినీ క్రమపడత చేయటలో మహాసమర్థుడవు. మా పాస్కాయగు క్రీస్తు బలి ద్వారా రక్షింపబడిన మేము నీ వలన సృష్టింపబడిన లోకపు తొలి దశ కంటెను నూతన జన్మందిన లోకమందలి మల దశల మిక్కిలి విశిష్టమైనదని గ్రహించుకుందుముగాక. యుగ యుగముల జీవించు పాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అబ్రహాము ఈసాకును బలిగా అర్పించుట. 2వ పట్టణము 4వ వచనము వరకు. బారాకు గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనము నుండి 15 మరియు 32 నుంచి 4వ అధ్యాయము 4వ వచనం వరకు. ఇశ్రాయేలు, మీరు జీవనదాయకములైన ఆజ్ఞలను ఆలింపుడు. మీరు సావధానముగా విని జ్ఞానము బడియుడు. మీరు శత్రుదేశమును వసింపనేలా, పరదేశముననే ముసలివారు కానేలా, చచ్చిన వారి వలె మైలు పడిపోనేలా, పాతాళముకు పోయిన వారితో సమానము కానేలా, జ్ఞానపు బొగ్గను పర్యదజించుట వలననే కదా మీరు దైవ మార్గం